తెలంగాణకు సంబంధించిన మనకు వివిధ రకాల సెట్లకు సంబంధించి చాలా ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది. వాటన్నిటిని ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది. ఎంసెట్, ఐసెట్, ఈసెట్, ఎడ్సెట్, పీజీ సెట్, పీఈ సెట్, లా సెట్, పాల్ సెట్కి సంబంధించి మనకు ఈ నెల 10తోనే దరఖాస్తు గడువు అయితే ముగిసిపోయిందనమాట. సో అందువల్ల వచ్చిన దరఖాస్తులు చూసినట్లయితే 4,68,271 ఈ యొక్క అన్ని సెట్స్కు. ఓకేనా, గత ఏడాదితో పోల్చుకుంటే ఎక్కువగా మనకు ఎంసెట్కి అయితే దరఖాస్తుల సంఖ్య అనేది పెరిగిందనమాట. అంతేకాకుండా 30 నుంచి ఎంసెట్కి హాల్ టికెట్స్ అనేవి అందుబాటులో అయితే ఉంటాయని చెప్పి అంటున్నారు. జూలై 6 నుంచి 9 వరకు కూడా జరిగే యొక్క ఎంసెట్ ఆన్లైన్ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్స్ అనేవి ఈ నెల 30 నుంచి అందుబాటులో అయితే ఉంటాయి. ఓకే, ఈ నెల 30 నుంచి అందుబాటులో ఉండి మనకు వచ్చే నెల 3 వరకు కూడా వెబ్సైట్లు అయితే ఉండడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా మరి ఈ యొక్క హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఇన్ టైంలో. ఓకేనా, అండ్ తర్వాత జూలై 1న పాలిసెట్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో 250 కేంద్రాల్లో ఈ యొక్క ఎగ్జామ్ని అయితే కండక్ట్ అనేది చేస్తున్నారు. సో తప్పకుండా విద్యార్థులు ముందుగానే ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్స్ని ముందు రోజు వెళ్ళి చూసుకోవాలని చెప్పి కూడా తెలపడం జరుగుతుంది. దాని తర్వాత ఈ సెట్కి సంబంధించి ఎస్టర్డే మనకు హాల్ టికెట్స్ అనేవి అందుబాటులోకి అయితే వచ్చేసాయి. 27 నుంచి హాల్ టికెట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఓకేనా, 27 నుంచి 30th వరకు కూడా ఈ యొక్క హాల్ టికెట్స్ అనేవి అందుబాటులో అయితే ఉంటాయంట. జూలై 4న ఈ సెట్ ఎగ్జామ్ అనేది మనకు జరుగుతుంది. ఓకే, ఎడ్సెట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూస్తే జూలై 15 యొక్క ఎగ్జామ్ అయితే జరుగుతుంది. వీటి యొక్క హాల్ టికెట్స్ అనేవి జూలై 5 నుంచి అయితే అందుబాటులోకి అయితే వస్తాయంట. ఓకే, పీఈ సెట్కి ఇంకా ఫైనల్ డేట్ అయితే ఖరారు అయితే అవ్వలేదు. దరఖాస్తులు చూసినట్లయితే 5,457 అయితే ఉన్నాయి. ఓకేనా, దాని తర్వాత మనకు ఈ ఐసెట్ ఎగ్జామ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. జూలై 13 అయితే జరుగుతుంది. హాల్ టికెట్స్ అనేవి మనకు జూలై 30 నుంచి అందుబాటులోకి అయితే రావడం జరుగుతుందంట. ఓకే, జూలై 2 నుంచి లా సెట్కి సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి అందుబాటులో అయితే ఉంటాయని చెప్పి అంటున్నారు. అండ్ లా సెట్కి సంబంధించి చూస్తే జూలై 2 నుంచి అయితే హాల్ టికెట్స్ అనేవి అందుబాటులో ఉంటాయంట. జూలై 10న ఈ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఓకే, ముందు రోజే ఎగ్జామ్ ఎగ్జామ్ సెంటర్స్కి వెళ్ళి పరిశీలన చేసుకోండి ఎక్కడ ఈ ఎగ్జామ్ అయితే ఉంటుంది అని చూడండి. అదే కాకుండా ఇన్ టైంలో హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్ రాయండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మిత్రులందరికీ కూడా ఒక విషయాన్ని అయితే తెలియచేయండి, వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.